ఉమ్మడి కర్నూలు జిల్లాలో గుండ్రేవుల ప్రాజెక్టు చేపట్టి జిల్లాను సస్యశ్యామలంగా మారుస్తానన్నారు. డోన్ టీడీపీ ఎమ్మెల్యే కోట్ల జయభాస్కర్ రెడ్డి వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో అవినీతి పెరిగిపోయిందన్నారు. అందుకే ప్రజలు వారికి గుణపాఠం చెప్పారంటున్న ప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గెలుపొందారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఇంత మెజార్టీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా సార్? నేను ముందు నుండి ఎక్స్పెక్ట్ చేసింది 5,000 నుండి 10,000 కూడా ఎక్స్పెక్ట్ చేశాను. ఇక్కడ ఎందుకంటే 5 ఏళ్ళ నుండి ప్రజల్లో భయభ్రాంతులు చేశారు వీళ్ళంతా. నేను ఎలక్షన్లో ముందు తిరిగాను, ప్రతి గ్రామంలో తిరిగాను. ముఖ్యంగా వ్యాపారస్తులు ముఖంలో కళ లేకుండా ఒక భయం చూశారు. ఈ రాక్షస ప్రభుత్వంలో బయటపడితే లేనిపోని కేసులు పెడతారు. పులుసులు వాడుకొని, కమర్షియల్ వాళ్ళు వాడుకొని మన కమర్షియల్ టాక్స్ వాడు కానీ, లేదా మైన్స్ కానీ, లేదా విజిలెన్స్ వాళ్ళు కానీ, వాళ్ళతో లేదా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కానీ, ఆర్టీ వాళ్ళు కానీ, వాళ్ళతో రకరకాల వ్యాపారస్తులని రకరకాల డిపార్ట్మెంట్స్ ఇబ్బంది పెట్టుకుని వచ్చారు. పొద్దునే డోన్ ప్రాంతం మంచి మైనింగ్ ప్రాంతం, చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, స్లాబ్ ఇండస్ట్రీస్. ఇవన్నీ దృష్టి పెట్టుకుని ప్రజలు ముందు రాలేకపోయారు. కూడా కక్ష ఉన్నా బయట రాలేకపోయారు. అయినా ఎప్పుడో పాత కేసు తీసి తొడిచి వాళ్ళ మీద కేసు పెట్టాడు. రకరకాల ఇబ్బంది పెట్టినా నేను చెప్పాను, వాళ్ళకి ధైర్యం ఇచ్చాను. మీరు ఈ రాజ్యంలో భయపడే కర్మ ఎందుకు పెట్టింది మీకు? తప్పకుండా మా ప్రభుత్వం వస్తుంది, తెలుగుదేశం పార్టీ వస్తుంది. మీ మొక్కల కళ చూడాలి. నేను మీ కుటుంబాల్లో ఆర్థిక పెరిగి వాళ్ళ భవిష్యత్తు ఉండాలి అని భరోసా ఇచ్చాను. అయినా బయట రాకుండా ఎలక్షన్లో చావు దెబ్బ కొట్టాను. చివరిగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో పాటు డోన్ నుంచి మీరు ఎన్నికయ్యారు. రైతులకు మీరు ఏం చెప్తారు సార్? అంటే మీ నుంచి రైతులు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రైతులకు రెండు ప్రాంతాలు కూడా, ముఖ్యంగా డోన్ ప్రాంతం కంటే డోన్ ప్రాంతం కూడా రైతుల సమస్యలు ఉన్నాయి. అది చెరువులు నింపాలి. అది కృష్ణమూర్తి గారితో పెట్టారు ప్రపోజల్. అది దాన్ని మళ్ళీ స్టడీ చేసి జీడిపి మనం గుండెలో కట్టుకుంటే అక్కడుంటే బ్రహ్మాండం మనకు జీడిపి తీసుకొని అక్కడి మనం డైవర్ట్ చేసుకోవచ్చు. లిఫ్టింగ్ వల్ల ఈ ప్రాంతం బాగుపడాలంటే, డోన్ ప్రాంతానికి గుండెల ప్రాజెక్ట్ 20 TMC కంపల్సరీ కావాలి. అయితేనే డోన్ ప్రాంతం కూడా తాగునీరు కానీ ప్రాబ్లం తెలుస్తాయి. కాబట్టి దాని మీద ఫస్ట్ నా కాన్సన్ట్రేషన్. అది నాకు కావాల్సింది నా ప్రాంతం ప్రజలు బాగుండాలి, నా రైతాంగం బాగుండాలి ఉద్దేశాన్ని ఆ రోజు నేను టీడీపీలో పార్టీ చేరాను. ఆ రోజు అప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు, చంద్రబాబు ఉన్నప్పుడు ఈ ప్రపోజల్ పెట్టాను. అప్పుడు ఆయన దాన్ని స్టడీ చేసి దాన్ని శాంక్షన్ చేశాడు. అప్పుడు ప్రభుత్వం పడిపోయింది. కాబట్టి ఇవాళ మళ్ళీ అవకాశం వచ్చింది మనకు. డోన్ నియోజకవర్గంలో నీటి వనరులు లేవు. ప్రధానంగా ప్యాపిల్ మండలంలో 10 TMCలతో ఒక రిజర్వాయర్ నిర్మాణానికి DPR సిద్ధం చేశారు సార్. ఆ ప్రపోజల్ ఏమన్నా తెర మీద తీసుకొచ్చి అమలు చేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారు? స్టడీ చేయలేదు నేను ఇంకా. ఇప్పుడు ఆయన ఏం ప్రాజెక్ట్ చేసినా తెలియదు. కానీ నేను మీ గవర్నమెంట్ ఫామ్ అయినాక డిస్కస్ చేసి ఇక్కడ ఏమేమి ప్రాజెక్టులు శాంక్షన్ చేస్తారు, ప్రభుత్వంలో ఏమేమి పెండింగ్ ఉన్నాయి చేసి అది ఫీజిబుల్ లేదా చూసి దానివల్ల ఇప్పుడు ఫీజిబుల్ ఉంటే లేదా దానికి రక్షణలుగా మళ్ళీ ఎక్స్పర్ట్ చూపించి దాన్ని మళ్ళీ స్టడీ చేసి ఫీజిబుల్ ఉంటే డెఫినెట్గా చేసి ఏమున్నా ఈ డోర్ ప్రాంతానికి కానీ మన కడ ప్రాంతానికి కావాలంటే కంపల్సరీ గుండెలు కట్టుకోవాలి. గుండెలు కట్టుకుంటేనే ఇక్కడ ప్లాన్సుకోవచ్చు. నీళ్ళు ఎక్కడ ఇప్పుడు జీడిపి మనకు మెయిన్ 5 TMC నీళ్ళు నింపుకోవాలంటే హోస్పేట్ డ్యామ్ నుండి రావాలి. మనకు హోస్పేట్ డ్యామ్ నుండి రావడం లేదు. దాని దగ్గర సమస్య మీకు తెలుస్తుంది. ఈ డోన్ ప్రాంతంలో కంప్లీట్గా ఫ్యాబ్రిక్ కానీ, డోన్ కానీ, బెంచర్ల కానీ ఈ 3 ప్రాంతాలకు సాగునీటి సమస్య తీరాలంటే కంపల్సరీ గుండెలు కట్టుకుంటే అక్కడ నుండి అవసరం కూడా చిన్న ట్యాంక్ కట్టుకొని అక్కడ తద్వారా మనము రైతులకు నిలిచే పరిస్థితి ఏర్పడుతుంది. దాంట్లో 2 తాగునీరు కానీ సాగునీరు అవుతుంది. కాబట్టి ఏం చేయాలనే ప్రాంతంలో కర్నూలు ప్రాంతం కూడా తప్పకుండా గుండెలు కట్టుకోవాలి. గుండెలు కట్టుకుంటాం. ఒక టైం కావచ్చు కానీ ఇంకా టైం మేము 10 ఏళ్ళ వెళ్ళి ఉండబోతున్నాం. 5 కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ గుండ్రేవులకు భూసేకరణ కూడా చేశారు సార్. ఆల్రెడీ భూసేకరణ కూడా అయింది. కేవలం వర్క్ స్టార్ట్ చేయడమే. అంటే మీ ప్రభుత్వంలో 1,100 కోట్లు శాంక్షన్ చేశారు. ప్లస్ ఓన్లీ వర్క్ స్టార్ట్ చేయడం ఒకటే కావాలి. తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడుతో మళ్ళీ తిరిగి పనులు ప్రారంభించే అవకాశం ఉంది సార్. నేను ఇంట్రెస్ట్ తీసుకుంటాను. నాకు రైతాంగం కావాలి. నేను ఇంట్రెస్ట్ తీసుకొని మా కాబోయే ముఖ్యమంత్రితో ప్రజలు పెట్టి తప్పకుండా ప్రాజెక్టును స్టార్ట్ చేయాలి. చేస్తే మమ్మల్ని ప్రజలు నన్ను కానీ మా ముఖ్యమంత్రి గారు నమ్ముతారు. కాబట్టి అది చాలా క్రూషియల్ ప్రాజెక్ట్ కాబట్టి తప్పకుండా మేము ఆ ప్రాజెక్టుకు టాప్ ప్రయారిటీ నేను ఇస్తాను. ఇచ్చి తప్పకుండా కంప్లీట్ చేస్తాను. ఇప్పుడే రైతులు మమ్మల్ని నమ్మబడుతుంది. సాక్షితంగా మళ్ళీ ముందు కూడా మేము తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుంది. మేము ఏది మాట ఇచ్చామో మాట నిలబెడతాం. తప్పకుండా మరొకసారి మీ ద్వారా మా రాష్ట్ర ప్రజలకు, మా మోటార్ వ్యవసాయాలకు తెలుగుదేశం పార్టీ తరఫున, మా కర్నూలు జిల్లా తరఫున పేరున అందరికీ కృతజ్ఞతలు.
పెద్ద ఎత్తున గుణపాఠం చెప్పారు. గత ప్రభుత్వం ప్రజలతో ఆడుకుంది, ప్రజల్ని ఒక తిక్క గొర్రెమా చేసింది. వాళ్ళు చెప్పింది ఆట పాడిన పాట పద్ధతి కాబట్టి ప్రజలకు కోపం వస్తే తట్టుకోలేరు. గాలి కానీ నీరు కానీ నిప్పు కానీ తట్టుకోలేము. అలాగా ప్రజల్లో కోపం వస్తే ప్రజలు బయటపడరు, లోపల ఉంటారు. కాబట్టి ఈరోజు పవర్ చూపించారు. అప్పుడే మాకు 23 సీట్లు ఎప్పుడు 10 కూడా రాలేదు. దట్ ఈస్ పవర్ ఆఫ్ ప్రజలు. ప్రజల్ని తక్కువ చేయకూడదు, ప్రజల్లో ఎప్పుడు కలుపుకొని తప్పనిచ్చి ఇటు రాకుండా ఉండాలంటే మళ్ళీ ప్రజల్లో కలుపుకొని సమర్చుకుంటే మాకు ఇటువంటి ఇబ్బందులు కూడా. తెలుగుదేశం పార్టీ తరఫున తాను ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటానని, అదేవిధంగా 5 ఏళ్ల కాలంలో పథకాలను అమలు చేసి తెలుగుదేశం ప్రభుత్వం లోన్లో శాశ్వతంగా ఉండేలాగా చర్యలు తీసుకుంటానని కోట్ల జె. సూర్యప్రకాష్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, నంద్యాల జిల్లా.